మా ఆయన్ని నేను చూసుకోగలను. మీరు మీ భార్యను తీసుకుని మీ ఇంటికి వెళ్ళండి. పిన్ని, నేనొట్టేసింది నాన్నతో మాట్లాడొద్దని, చూడకూడదని కాదు. నేను నాన్న దగ్గర ఉంటాను. వెళ్ళమనే హక్కు మీకు లేదు. ఏయ్, ఏంటే నా దగ్గరే రూల్స్ మాట్లాడతావా? ఇంకోసారి నా మాట నువ్విలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఒక్కసారి ఆలోచించమ్మా. ప్రకాశంకి ఇప్పుడు డాక్టర్లు చేసే వైద్యం కన్నా అక్షయ్ నా పక్కన ఉంది అన్న ఆలోచన వాడికి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ధైర్యమే వాడు త్వరగా లేచి నడిచేలా చేస్తుందమ్మా. దయచేసి అర్థం చేసుకోమ్మా. మా నాన్నకి ఈ గతి పట్టించింది ఎవరు అంకుల్? చెప్తానమ్మా, కానీ ఈ విషయం ఎవరికీ చెప్పకు. ఏం మాట్లాడుతున్నారు అంకుల్? వాడెవడైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్లీజ్, వాడెవడో చెప్పండి అంకుల్. అతను ఎవరో కాదమ్మా, నీ భర్త రాజశేఖర్ తమ్ముడు కార్తీకే. అతనెవరో కాదమ్మా, నీ భర్త రాజశేఖర్ తమ్ముడు కార్తీకే. కార్తిక్? అవునమ్మా. చేసిందే కాకుండా కొంచెం కూడా జాలి దయ లేకుండా ఏం పట్టనట్టు వెళ్ళిపోయాడమ్మా. యాక్సిడెంట్ చేసింది ఎవరో ప్రకాశానికి తెలీదమ్మా. తెలిస్తే ఎంత కుమిలిపోతాడో ఏంటో.